మన ఆర్మ్ ఫోర్సెస్ కానివ్వండి, ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో కూడా ఫైటర్ పైలట్స్ గా వారిని మనం చూస్తున్నాం. యుద్ధంలో విమానాలని నడిపించడం, నౌకల్ని వారు ఏర్పాటు చేసి దాన్ని వ్యవహరించడం, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే పోలీస్ శాఖలో ముందు నుండి మనము చూస్తున్నాం, సినిమాల్లో ముందు మహిళల పాత్ర కొన్ని సినిమాల్లో చాలా పెద్ద ఎత్తున మంచిగా చూపించారు. దాంతో చాలా మంది మహిళలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానివ్వండి, ఎంట్రన్స్ లేకపోతే ఈ ఎలిజిబిలిటీ టెస్ట్ సందర్భంగా నేను కూడా ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఒక డిఐజీగా లేకపోతే ఐజీగా ఏం చూసి వచ్చామమ్మా అని అడిగితే, సార్ ఆ సినిమా నేను చిన్నప్పుడు చూశాను, దాంతో చాలా నాకు పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది, తప్పకుండా నేను పోలీస్ అధికారి కావాలి అనే ఆలోచన నాకు వచ్చింది, అందుకే నేను ఎగ్జామ్ అపేర్ అవుతున్నానని కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ నేను అడిగేది, మళ్ళీ మీకు వాస్తవాలు తెలుసా? సినిమాల్లో ఆ విధంగా చూపిస్తారు, కానీ యాక్చువల్గా మీరు పోలీస్ విధులు నిర్వర్తించినప్పుడు ఆ విధులు మీకు సినిమా చూపిస్తాయి. ఆ రౌడీలు, ఆ ట్రాఫిక్ వైలేటర్స్, రాంగ్ సైడ్ వచ్చే వాళ్ళు హెల్మెట్లు లేకుండా ఆపితే కూడా గొడవ పడతారు. మీరు సరైన రీతిలో చట్టాన్ని అమలు చేసే దారిలో వెళ్తున్నప్పుడు కూడా ఎదురించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇవన్నీ మీకు తెలుసా అంటే, ఉద్యోగంలో చేరిన తర్వాత చూస్తాం సార్ అని చెప్పేవారు. మంచిదమ్మా, తప్పకుండా మీరు రావాలి అని నేను వ్యక్తిగతంగా విమెన్స్ లిబ్ లో నమ్ముతాను. మహిళలకు సరైన స్థానం ఇవ్వాలి, కుటుంబ పరంగా అన్ని సహకారాలు ఏవైతే ఉన్నాయో అందించాలనే ఆలోచన నాలో ముందు నుంచి ఉంది. ఏ రోజు కూడా నేను నా వైఫ్ ని ఆపలేదు పని చేయడంతో, ఉద్యోగం చేయడంలో. ఇంకా ఇంట్లో కూర్చుంటే ఎందుకున్నావు, వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేయమని చెప్పేవారు. నేను ఒక ఎకనామిక్స్ స్టూడెంట్ని, ఎంఏ ఎకనామిక్స్ చిన్నప్పటి నుంచి 10th తర్వాత ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం ద్వారా నేర్చుకుంది ఏంటంటే, మహిళలు దాదాపు 50% ఉంటారు జనాభాలో. వారు ఇనాక్టివ్ గా ఉంటే, సరిగా కాంట్రిబ్యూట్ చేయకపోతే మన జీడిపి ఏదైతే ఉందో, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అది 50% పడిపోతుంది దేశంలో ఎకనామిక్ టర్మ్స్. సో మహిళలు కూడా పనిచేయాలి, వాళ్ళకి అన్ని రకాల హక్కులు ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, ఆలోచన పరంగా, ఉద్యోగ పరంగా. మీ పిల్లలు, ఆడపిల్లలు ఉంటే వారు ఏ ఉద్యోగం చేయదలుచుకున్నారో వారికి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి, ఎవరిని పెళ్లి చేసుకోదలుచుకున్నారో వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి అని నా ఆలోచన. అందరూ ఒప్పుకోకపోవచ్చు, బట్ ఇది నేను ముందు నుంచి నమ్ముతున్నాను. మీకు కొన్ని ఫిగర్స్ నేను చెప్పదలుచుకున్నాను. భారతదేశంలో దాదాపు 1 కోటి మంది విమెన్ ఆఫీసర్స్, కానిస్టేబుల్ నుండి డీజీ స్థాయి వరకు ఉన్నారు. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 64,000 మంది సిబ్బంది ఉన్నప్పటికీ దాంట్లో 4,817 మంది విమెన్ ఆఫీసర్స్ కానిస్టేబుల్ స్థాయి నుండి అడిషనల్ డీజీ స్థాయి వరకు ఉన్నారు. 8% అన్నమాట, 8% ఓన్లీ
ఈ రోజు ఇంతమంది ఇక్కడ సిటీ పోలీస్ లో చూస్తే 11% పెరుగుతుంది, 11%. రాష్ట్రం 8% ఉంటే సిటీ పోలీస్ లో 11% ఉన్నారు. లా అండ్ ఆర్డర్ లో 60%, సిఆర్ లో 40%. రాష్ట్రంలో 700 పోలీస్ స్టేషన్లు ఉంటే దాంట్లో 3లోనే ఎస్హెచ్ఓస్ గా ఉన్నారు మహిళా అధికారులు. మరి ఈ పరిస్థితి ఎందుకు ఈ విధంగా ఉంది అనేది మనం కొద్దిగా విశ్లేషించాలి. ముఖ్యంగా డిపార్ట్మెంట్ పరంగా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఈ రోజు మధులత అనే మన ఇన్స్పెక్టర్ కూర్చోవాలి. నాకు ఆశ్చర్యం వేసింది, ఇన్ని సంవత్సరాల్లో 174 సంవత్సరాల చరిత్ర ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్ కి. మీకు తెలుసా? 174. నేను 59వ కోత్వాల్ని. 59th 1847 లో ఫస్ట్ కోత్వాల్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కి ఒక ఉమెన్ ఎస్హెచ్ఓ రాలేదు. నేను డీసీపీగా చేశాను, అడిషనల్ సిపిగా చేశాను, నాకు ఎందుకు ఆలోచన రాలేదని దాదాపు 6.5 సంవత్సరాలు పనిచేశాను సిటీలో. కానీ ఎందుకు ఆలోచన రాలేదు, మళ్ళీ మా ఉన్న సిపిస్ లో ఎందుకు నేను సజెస్ట్ చేయలేదు, డీసీపీ సెంట్రల్ జోన్ ఈ జోన్ లో ఉన్నప్పుడు ఎందుకు మహిళా అధికారిని నేను మా 11 పోలీస్ స్టేషన్స్ లో ఎందుకు వేసుకోలేదు అడిగి అనే ఆలోచన నాకు వచ్చింది. అయ్యో తప్పు చేశాను అనే ఆలోచన కూడా వచ్చింది. అందుకని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వస్తుంది. కొంతమంది మీడియా మిత్రులు కూడా సజెషన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా బాగుంటుందని ఉమెన్ ఎస్హెచ్ఓని వేస్తే. అందుకనే ఈరోజు చాలా ముఖ్యమైనది హైదరాబాద్ సిటీ పోలీస్ కి. ఇక్కడ నుండి మీరు ఆగద్దు. నేను చెప్తాను ఎందుకు మీరే ఆపుకుంటారు. వద్దు పిలిచి ఇస్తా అని అంటే కూడా వద్దు సార్, ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పడం. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో ఎప్పుడు కూడా ఆలోచన, ఆ పోలీస్ స్టేషన్ కట్టే వాళ్ళు కూడా ఎప్పుడు ఆలోచించలేదు ఇక్కడ మహిళా ఉద్యోగస్తులు రావచ్చు, మహిళా హోమ్ గార్డ్స్, మహిళా కానిస్టేబుల్స్, మహిళా ఎస్హెచ్ఓ రావచ్చు అనే ఆలోచన కట్టే వాళ్ళకు కూడా లేదు. పోలీస్ స్టేషన్ బిల్డింగ్ టాయిలెట్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు, చేంజింగ్ రూమ్స్ ఉండవు మహిళల కోసం ప్రత్యేకంగా, వాష్రూమ్స్ సెపరేట్, ఉమెన్ టాయిలెట్స్ కేవలం 60% పోలీస్ స్టేషన్స్ లో ఉన్నాయి మన రాష్ట్రంలో. అంటే ఇది కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ఈ శాతం పెరిగింది. ముందు 20% ఉండేది. రాష్ట్రం వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ముఖ్యమంత్రి గారు పెట్టింది సేఫ్టీ అండ్ విమెన్ సేఫ్టీ పైన. June 2nd, 2014 సాయంత్రం 5 గంటలకు, ఉదయం ఛార్జ్ తీసుకున్నాను, సాయంత్రం 5 గంటలకు లా అండ్ ఆర్డర్ మీటింగ్ పిలిచారు. నేను ఆ రోజు అదృష్టం నేను ఉన్నాను, హైదరాబాద్ సిపిగా మీటింగ్ లో ఉన్నాను. ఫస్ట్ షీ టీమ్స్ విమెన్ సేఫ్టీ అండ్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్, పబ్లిక్ ఆర్డర్ పైన మీటింగ్ పెట్టారు. ఆ రోజు నుండి డిపార్ట్మెంట్ కి మేము అడిగింది 150 కోట్లు, ఇచ్చింది 300. మహిళల కోసం ప్రత్యేకంగా బ్యారక్స్ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి అనే ఆలోచన 2014 నుంచి ప్రోద్బలం దానికి అందింది. 60% వాష్రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు. చేంజింగ్ రూమ్స్ 16% పోలీస్ స్టేషన్స్ లో ఉన్నాయి. ఇవి అంటే బట్టలు మార్చుకోవడానికి వేరే ప్రత్యేకంగా గదులు ఉండాలనే ఆలోచన.
అది కొత్త పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, పాత పోలీస్ స్టేషన్ లేవు, 16% వరకు వచ్చింది. చైల్డ్ ఫీడింగ్ రూమ్స్ కేవలం 5% లోనే ఉన్నాయి, అది కూడా 1% to 5% పెరిగింది, వచ్చే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. సెపరేట్ బ్యారెక్స్ 27% మహిళల కోసం సెపరేట్ బ్యారెక్స్ 27% పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సో అందుకని వచ్చే రోజుల్లో ఇవన్నీ కూడా పెరిగితేనే మహిళల ఎంట్రీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకా పెరుగుతుందని మేమందరం భావిస్తున్నాం. ప్రభుత్వంలో కూడా హోమ్ మినిస్టర్ గారు దీని గురించి ఎన్నోసార్లు చర్చించారు. ఫెసిలిటీస్ పోలీస్ స్టేషన్ కట్టినప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా ఏముంది అనేది ఆ ప్లాన్స్ లో కూడా పొందుపరుస్తున్నారు. అదే కాకుండా మగవాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంది అంటే అవుట్ రైట్ గా వీళ్ళు చేయలేరు అనే ఒక ఆలోచన, అది దూరం చేసుకునే అవసరం ఉంది. అదే కాకుండా వర్క్ ప్లేస్ లో ఒక టైప్ ఆఫ్ హారాస్మెంట్ అంటామో లేకపోతే తక్కువ చూడడమో ఇవి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ నా తోటి మేల్ ఆఫీసర్స్ కొలీగ్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడే కాదు సిటీ పోలీస్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ మైండెడ్ గా ఉండి తోటి మహిళా అధికారులను ఆహ్వానించే పరిస్థితి రావాలి. వారికి ప్రత్యేకమైన కష్టాలు ఉంటాయి, అవి అర్థం చేసుకొని మనము వారికి సరైన స్థానం ఇవ్వాలని నేను అందరికీ కోరుతున్నాను. ఇది ఒక వైపు. ఇంకో వైపు నేను మీ అందరికి అపీల్ చేస్తున్నాను, మీరు ధైర్యంగా ముందు వచ్చి ఇంపార్టెంట్ పొజిషన్స్ ని ఆఫర్ చేసినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మధులత ఉంది, నా రిక్వెస్ట్ ఆమెకి ఏంటంటే మీరు ఏ విధంగా అయితే ఇక్కడ పనిచేస్తారో ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న అందరికీ ప్లస్ బయట వింటున్న వారందరికీ మీరు ఆదర్శంగా ఉండాలి. మీరు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. ఈరోజు నేను కూడా చేయొచ్చు, ఒక లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ 24 గంటలు పనిచేసే సత్తా మాలో కూడా ఉంది. ఏ రాత్రి ఫోన్ వచ్చినా వెళ్ళి లా అండ్ ఆర్డర్ ఏదైనా సిచ్యువేషన్ ఉంటే దాన్ని ట్యాకిల్ చేసే సత్తా నాలో ఉంది, కెపాసిటీ ఉంది, నేను కూడా వెళ్తాను అనే ఆలోచనతో ఉంటే తప్పకుండా అవుతుంది, ఎందుకు కాదు. సో మధులత పైన చాలా బాధ్యత ఉంది. ఈరోజు మీరు బాగా పనిచేస్తే మీరందరికీ మంచి భవిష్యత్తు ఒక రోజు వస్తుందేమో, 60 పోలీస్ స్టేషన్లో మహిళా అధికారులే ఉంటారేమో ఎస్హెచ్ఓ. ఎందుకంటే మహిళలు ఒప్పుకోవాలి, ఒక సాఫ్ట్ టచ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది, చాలా బాగా హ్యాండిల్ చేస్తారు ఇష్యూస్ ని. అంటే కొన్ని సందర్భాల్లో కస్టోడియల్ వైలెన్స్ ఇవన్నీ వింటుంటారు, అవి లేకుండా దేశవ్యాప్తంగా MHA స్టడీలో ఇది బయటపడింది. ఎక్కడైతే మహిళా అధికారులు ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారో అక్కడ ఒక మంచి దృక్పథంతో ఆలోచనతో పోలీసింగ్ జరుగుతుంది. పబ్లిక్ లో మన స్టేట్ లెవెల్లో ఫ్రెండ్లీ పోలీస్ కానివ్వండి, ఎఫెక్టివ్ పోలీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మంచిగా అమలు అవుతాయని ఒక స్టడీలో కూడా MHA మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా తెలియవచ్చింది. నేను 3-4 సంవత్సరాలు డెప్యుటేషన్ లో ఉన్నాను CISF లో. ఈ దేశంలో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నిటికీ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నాను. ప్రతి ఎయిర్పోర్ట్ లో మహిళా అధికారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. చెకింగ్ లో మీరు కూడా ఎయిర్పోర్ట్స్ లో వెళ్ళినప్పుడు చూసుంటారు, ప్రతి చెకింగ్ దగ్గర ఏ డ్యూటీ అయినా, యాంటీ సబటాజ్ డ్యూటీ అయినా, ఈ ఎవరైతే మీ లగేజ్ అంతా స్కానింగ్ చేస్తారో వారు అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, సెక్షన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్, క్యాసోస్ అంటారు, మహిళా అధికారులు చాలా మంది ఉన్నారు. సో వారిని చూసి నాకు అనిపించింది, ఎక్కడో యూపీలో పుట్టి పెరిగి వాళ్ళు కేరళలో ఉద్యోగం చేస్తున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఎందుకు మీరు కూడా ధైర్యం చేయొద్దు? అట్లీస్ట్ మీరు తెలంగాణలో పుట్టి హైదరాబాద్ లో పనిచేస్తున్నారు, చాలా మంది హైదరాబాద్ లోనే పుట్టి ఉండొచ్చు. సో మీ పట్ల మీరే ఒక బ్రేక్స్ అనేది, స్పీడ్ బ్రేకర్స్ అనేది వేసుకోవచ్చు. ఆకాశమే
హద్దు అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళాలి. సో ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నేను ఈ పిలుపునిస్తూ ఈరోజు మీరందరూ వచ్చినందుకు వారి అమూల్యమైన సమయాన్ని హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రోగ్రాం కోసం కేటాయించి ఎస్పెషలీ మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం, వారు ఇచ్చే ప్రాధాన్యత దానికి నిదర్శనం. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన అడిషనల్ డిసిపి శిరీష, అడిషనల్ సిపి క్రైమ్స్ శ్రీనివాస్ మరియు చందన డిసిపి నార్త్ జోన్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు శ్రీనివాస్ అండ్ శిరీష ఇద్దరు కలిసి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు మీకు. సాయంత్రం ఐనాక్స్ థియేటర్ లో 1200 మంది మహిళా అధికారుల కోసం హోంగార్డ్ నుండి డీసీపీ స్థాయి వరకు భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ షో. లక్కీలీ ఆ థియేటర్ వాళ్ళు ఒప్పుకున్నారు. సో సాయంత్రం 6 o'clock ఐనాక్స్ ఇక్కడ జీవీకే మాల్లో మీరందరూ కూడా అవార్డుని మన్నించి రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనందరికీ తెలుసు శివ్ ఖేరా గారు చెప్పింది, గ్రేట్ పీపుల్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. ఇంతమంది with due respect to all the senior officers who have worked earlier as Commissioner of Police Hyderabad, మన సార్ కి ఒక డిఫరెంట్ ఆలోచన వచ్చి ఒక మహిళా అధికారికి ఎస్హెచ్ఓ డ్యూటీ ఇవ్వడం అనేది మనందరికీ కూడా చాలా చాలా ప్రౌడ్ డే ఇవాళ. అండ్ హైదరాబాద్ సిటీ పోలీస్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది. అండ్ మధులత ఇస్ వెరీ వెరీ ఫార్చునేట్. We all are very proud of you and you are very fortunate. Once again sir, thank you so much on behalf of Madhurata and all of us also, because oka kotta path start ayipindi kuda. Now you all can achieve, at least dream of that position of achieving SHO. Definitely me expectations ni rise avutam sir, exceed avutam sir. We have that confidence. Thank you once again sir. I now request our honorable Home Minister sir, who have been a pillar of support to especially Hyderabad City Police. I don't hesitate to tell that sir jurisdiction మొత్తం తెలంగాణ స్టేట్ పోలీస్, బట్ ఎవ్రీ టైం హైదరాబాద్ సిటీ పోలీస్ ఏ చిన్న ఈవెంట్స్ వచ్చి ఉన్నా కూడా సార్ అసలు ఎంత బిజీ స్కెడ్యూల్ లో అట్లీస్ట్ 5 to 10 minutes గురించి అన్న వచ్చిపోతారు. ఐ టెల్ యూ సార్, 27 షీ బైక్స్ ఓపెనింగ్ కి కూడా వచ్చారు సార్. సార్ వీఆర్ వెరీ వెరీ లక్కీ. ఒక ఇంటి పెద్దగా తను మనందరినీ చిన్న పిల్లలాగా చూసుకుంటూ ప్రతి ఒక్కటి వెహికల్స్ కానీ ఏదైనా అడిగితే ఇస్తారు. మెయిన్ గా తన ప్రెజెన్స్ మనకు ముఖ్యం. Thank you so much for coming sir. We now request Honorable Home Minister sir to please address the gathering. అందరికీ హోమ్ మినిస్టర్ శుభాకాంక్షలు. రెస్పెక్టెడ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ సివి ఆనంద్ గారు, రెస్పెక్టెడ్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఏఆర్ శ్రీనివాస్ సార్, రెస్పెక్టెడ్ డీసీపీ నార్త్ జోన్ శ్రీమతి చందన దీపతి, అడిషనల్ డీసీపీ శ్రీమతి శ్రీషా గారికి, శ్రీమతి ఎల్ ప్రసన్న గారు కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ గారికి, లాలగూడ ఎస్హెచ్ఓ శ్రీమతి మధులత గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. Respected all police officers, media friends, అందరికీ పేరు పేరుతో నమస్కారము, సలాం. ఉమెన్స్ డే అంటే మా ఇండియాలో ఎవ్రీడే ఉమెన్స్ డే ఉంది. మన దగ్గర లేడీస్ కు అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. మా కల్చర్ ఉంది. యూరోప్ కంట్రీస్ లో అట్లా కల్చర్ లేదు, మన దగ్గర కల్చర్ ఉంది. మా ఆనరబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత లేడీస్ కోసం చాలా ఇంపార్టెంట్ స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే లేడీస్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి. స్టార్టింగ్ లో అంటే 3 ఎకర్ భూమి ఇచ్చిన ఎస్సీ ఎస్టీలకు సీఎం గారు ఒక ఆదేశం చేశారు, ఉమెన్స్ పేరులో ఇవ్వాలి అంటే.
పెన్షన్ ఇస్తున్నారు. ఎంత ముందు 200 రూపీస్ ఉంది, ఇప్పుడు 2000 ఇస్తున్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఉందంటే వైఫ్ ఏమో ఇస్తున్నారు. ఒకటి ఏ స్కీమ్ తీసుకొస్తే డబుల్ బెడ్రూమ్ ఉంది, లేడీస్ పేరులో ఇస్తున్నారు. అలాగే రెస్పెక్ట్ లేడీస్ కు అంటే రెస్పెక్ట్ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మదర్ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. అయినా సర్వీస్ బి చేస్తున్నారు, పిల్లలకు శిక్ష ఇస్తున్నారు. ఓల్డ్ ఏజ్ అయిన తర్వాత చాలా పర్సన్ ఎట్లా ఉన్నాయంటే ఈజీ తీసుకువెళ్తున్నారు. మదర్ అంటే చాలా ఇంపార్టెంట్. పోలీస్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీ ఇస్తే మా ఆనరబుల్ సింగ్ గారు ఏం చెప్పారు, 33% కోటా ఇవ్వాలి లేడీస్ కి. అంటే ఇది మనకు చాలా ఎంత ఉన్నారు లేడీస్, ఎందుకు ఎంత ముందు పోలీస్ ఆఫీసర్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఎక్కువ అవుతున్నారు. డెఫినెట్లీ లేడీస్ పోలీస్ ఆఫీసర్ అయితే మంచి సేవ చేస్తున్నారు. లేడీస్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. మా కల్చర్ ఉంది. ఏ రిలీజియస్ లో, ముస్లిం రిలీజియస్ లో, हिंदू रिलीज लो एवरुंटे अम्माई की चाला चाला అంటే रेस्पेक्ट इस्तुन्नारु. जब हम बाहर जाते हैं, चाहे हमारी बहनें सर्विस करने वाले हो या घर में हाउस होल्ड हो, हम जब तक उनका कदम पाँव को हाथ में लगाए हम बाहर नहीं जाते. ये हमारा कल्चर, हमारा तहजीब है. हमारी बहनें बहुत काम करती है, सर्विस भी करती है, उसके बाद जाने के बाद अपने बच्चों को भी देख रेख करते हैं. अभी सीपी साहब ने बहुत सी बात बताए कि हमारे पुलिस स्टेशनों में कितने % में टॉयलेट्स है, वुमेन्स के लिए रेस्ट रूम है, बच्चों के लिए फीड करने के लिए कितने % में. मैं कहता हूँ कि आने वाले टाइम पर 100% पुलिस स्टेशन में ये फैसिलिटीज प्रोवाइड किया जाएगा. क्योंकि जब तक हम इनको अच्छे तरीके से फैसिलिटीज प्रोवाइड नहीं करेंगे तो ये किस तरह जॉब कर सके. हमारे माशरे में लेडीज की बड़ी अहमियत होती है. लेडीज जब इंसान जब आंख खोलता है, पैदा होता है, सबसे पहले अपनी माँ को देखता है. वो माँ हमारी बेटी है, आज बेटी है वो कल माँ बनती. तो इंसान जब पैदा होने के बाद सबसे पहले देखता है तो उसको ये होता है कि हर माँ अपने बच्चे के लिए सर्विस भी करती है, काम भी करती है, अपनी औलाद की परवरिश भी करती है. ये काम लेडीज के लिए बड़ा अहम होता है कि सर्विस के साथ साथ अपने बच्चों की देखभाल के लिए. इसलिए हमारे सीएम साहब ने जितने स्कीम हमारे स्टेट में वेलफेयर स्कीम है, हर स्कीम में फर्स्ट प्रेफरेंस वुमेन्स को दिया गया है. उन्हें वुमेन्स को देना चाहिए. ये हमारे सीएम साहब का है. आज हमारे तेलंगाना बनने के बाद मुझे प्राउड है कि हमारी पुलिस इंडिया में नंबर 1 पुलिस है तेलंगाना पुलिस. ये मैं नहीं कह रहा हूँ, जितने स्टेट के अदर स्टेट के लोग मुझसे मिलने आते हैं. मुझे एक शख्स गुजरात से आया था तो मुझे कहा साहब मुझे कल बड़ा ताजुब हुआ. मैं देखा था एक औरत रात के 12 बजे मोटरसाइकिल पे अपने शौहर के साथ बैठी है. उसके गले में कम से कम 10 तोले ज्वेलरी है सोने की और मोटरसाइकिल पे जा रही है. मुझे मैं कुछ देर उससे देखते रहा कि तेलंगाना में ऐसा भी होता है कि लोग जेवर पहन कर के रात के 12 बजे जाते हैं. लोग हम अदर भाई स्टेट ऐसे कि 9-10 बजे के बाद बाहर निकलना मुश्किल होता है. ये हमारे स्टेट का बहुत बड़ा कारण है. और एक बात बताता हूँ, जब तक जो स्टेट में लैंड ऑर्डर अच्छा नहीं रहेगा वो स्टेट तरक्की नहीं कर सकती. आज हमारे स्टेट के अंदर जितने इंडस्ट्रीज आ रहे हैं उसकी सबसे मेन वजह ये कि हमारा लैंड ऑर्डर नंबर 1 लैंड ऑर्डर. అలాగే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, సర్వీస్ మంచి ఇవ్వాలి. మా ఆనరబుల్ సీఎం గారు షీటీ ఫామ్ చేశారు. ఇప్పుడు చాలా స్టేట్ లో సీఎం గారితో వచ్చి డిస్కస్ చేశారు. अरे क्या साहब आप शीटी बनाए कहते हैं, कैसा बनाए साहब, हम भी बनाना चाहते हैं. हमारे पास के ऑफिसर्स को तेलंगाना भिजाना चाहते हैं कि शीटी किस तरह काम कर रही. भरोसा सेंटर ये किस लिए बनाया गया, सिर्फ वुमेन्स के लिए बनाया गया ताकि उन्हें भरोसा हो कि हम यहाँ पर जहाँ रहते हैं अमन से रहें, शांति से रहें. और उन्हें भरोसा दिया गया कि आपको किसी किस्म का कहीं तकलीफ नहीं होगी. इसलिए हमारे सीएम साहब, मैं समझता हूँ इंडिया में ऐसे सीएम कहीं पर भी नहीं है जो तेलंगाना आवाम के बारे में, खासतौर से वुमेन्स के बारे में सोचते. आज हमारे पास की वुमन जो सेफ है, सेफ्टी है, इसकी सबसे बड़ी जिम्मेदारी हमारी पुलिस पर आती है. पुलिस हमारी बहुत अच्छी तरीके से काम करने की वजह से हर जगह हमारे पुलिस का चर्चा है, नाम है. और खास तौर से हमारी वुमेन्स टीम का नाम. हमारे मर्द से ज्यादा हमारी औरतें भी काम करती है, ऐसी बात नहीं है. अभी सीपी साहब ने कहा कि हमारे जितने लेडीज ऑफिसर्स हैं
बहुत अच्छा सा काम करते हैं। यकीनन मैं उन्हें मुबारकबाद देता हूँ कि हमारी बहनें भी आज पुलिस ऑफिसर बने हैं, डिफेंस में जाते हैं, एयरफोर्स में जाते हैं, हर जगह अपना नाम कमा कर हमारी महिला आते हैं। महिला किसी से पीछे नहीं है। आज हैदराबाद हो, राजागुंडा हो, साइबराबाद हो, एक दिन ऐसा आएगा वहाँ भी लेडीज वुमेन एक कमिश्नर बनेगी और अच्छी तरीके से इसका कंट्रोल करेगी। ये हमारी दुआ है, क्योंकि हमारी बहनें बड़ी बड़ी ऑफिसर्स हमारे बहुत अच्छी तरीके से काम करती है। वुमेन्स डे यकीनन रेगुलर वुमेन्स डे हमारे लिए हम ये देखते हैं, जब कोई लेडीज आती है, आपके डीसीपी जब भी आते हैं, मैं समझता हूँ ये पहले जाए बाद में मैं जाए। हमेशा यही कोशिश करता हूँ कि हमारी बेटी है, हमारी बच्ची है, हमारी बहनें हमसे आगे रहे, हम उनके साथ चले। और हम बचपन में एक बात सुनते थे, क्योंकि इसमें कोई भी हो, जब पैदा होने के बाद एजुकेशन हासिल करते हैं, कोई आईएएस बनते हैं, कोई आईपीएस बनते हैं, कोई डॉक्टर बनते हैं, कोई हर डिपार्टमेंट में काम करते हैं और उसी तरह पुलिस डिपार्टमेंट में थे। माँ जो होती है, माँ का बहुत बड़ा दर्जा होता है। पहले इंसान बच्ची रहती है, बड़ी होती है, पढ़ती लिखती है, बाद में मुलाजिमत में जाती है, हाउस होल्ड भी रहती है, पर माँ तो जरूर बनती है। माँ जो होती है, हर मजहब में उसकी बड़ी इज्जत है। हम ये कहते हैं, हमारे बड़े बुजुर्ग हमने समझाया है कि माँ के पैरों के नीचे जन्नत होती है। इंसान मरने के बाद स्वर्ग और नरक में जाता है, पर जो इंसान माँ की खिदमत नहीं करता, अपने पेरेंट्स को नहीं देखता, वो स्वर्ग में नहीं नरक में जाता है। ये हमारे दिमाग में बिठाया गया, ये हकीकत भी है। इसलिए हम मैक्सिमम लेडीज की रेस्पेक्ट देना चाहिए, उन्हें हमेशा इज्जत करना चाहिए, उन्हें उनके जो बात रहती है अपने माँ की, और माँ के कदमों के नीचे जो इंसान सुने, जो माँ की दुआ लिया है, वो बहुत सक्सेस हुआ है। मैं जब सेपरेट हुआ, मैं बताना चाहता हूँ सीपी साहब को, हम भी सात भाई थे, 7 बहन थे। जब हम अलग से स्टार्ट करें तो हमारे फादर जो है अच्छे वेल्दी इंसान थे। 63 में इनकम टैक्स चालू हुआ था, मैंने अपने फादर से 1 रुपया भी नहीं लिया। तो मेरी मिसेस ने सवाल की, अरे आप 1 पैसा भी ले रहे, कैसा लाइफ में सक्सेस होंगे? मैं एक ही बात का, मेरी माँ की दुआ मेरे साथ है, मैं जरूर कामयाब हो सकता हूँ। तो माँ का वो दर्जा होता है, यही बताना चाहता हूँ। जो इंसान अपनी माँ की दुआ लेता है तो डेफिनेट वो जिंदगी में एक बड़ा इंसान बन सकता है। तो औरत का वो मुकाम है। वुमेन्स डे तो है आज, हमारे सीएम साहब ने 3 डेज कंटिन्यू प्रोग्राम कर रहे हैं, फेलिसिटेशन कर रहे हैं, पर उनके बारे में डेवलपमेंट के लिए अच्छे स्कीम लाना चाहिए और हम नौजवानों को बताना चाहिए रास्ता। माँ के कदमों के नीचे ही जन्नत है और उनकी दुआ से ही आप तरक्की कर सकते हैं। हमारे पुलिस ऑफिसर पर यकीनन मुझे बहुत प्राउड है। सारे इंडिया में हमारे वुमेन्स ऑफिसर्स हो या मेंस ऑफिसर हो, हमारे कमिश्नर्स हो, जितने हमारे बड़े ऑफिसर्स हो, सब मिलकर ऊपर से नीचे तक ये टीम बहुत अच्छी तरीके से काम कर रही है, जिसकी वजह से सारे इंडिया में जितने इंडस्ट्रीज है हमारे पास आ रहे हैं। हमारे सीएम साहब जिस तरह बड़े डायनामिक सीएम है, हम तो कहते हैं हमारे लिए वो गॉड गिफ्ट है, खुदा का तोहफा है। उन्होंने जिस तरह तेलंगाना स्टेट को डेवलप किया है, क्योंकि तेलंगाना स्टेट बनने से पहले उनके साथ मैंने कई दिल्ली में कई बड़े बड़े लीडरों से मिला, बड़े बड़े एमपीओ से मिले। उन लोगों ने कहते थे कि साहब आप तेलंगाना लेकर क्या करेंगे? तेलंगाना में लेक्सिज्म है, तेलंगाना में लैंड बराबर नहीं है, तेलंगाना में करंट नहीं है, तेलंगाना के फार्मर सुसाइड कर रहे हैं। तेलंगाना किस तरह आप लेकर किस तरह डेवलप कर सकते हैं? आज जो 7 साल के अंदर हमारे सीएम साहब ने इस तेलंगाना को डेवलप किया है कि दूसरे स्टेट के लोग सीएम से सवाल कर रहे हैं, किस तरह आपने गोदावरी में इतना बड़ा कालेश्वरम प्रोजेक्ट बनाया है, किस तरह किसानों को खुशहाल बनाया है, किस तरह वहाँ पर अच्छी तरीके से डेवलपमेंट आ रहा है। आज हमारे फार्मर्स सारे इंडिया में सबसे अच्छी इनकम हमारे पास है। हमारा जो प्रोडक्शन है सारे इंडिया में सबसे ज्यादा प्रोडक्शन हमारी तेलंगाना स्टेट का है। हर छोटे हाथ में हमारे सीएम साहब ने बहुत ज्यादा तरक्की दिलाई है। उसके लिए हमारा नहीं बल्कि हमारी बहनों का भी हाथ है उसके अंदर। सब मिलकर मेहनत करने की वजह से आज हमारी स्टेट एक ऊंचे तरीके से तरक्की याफ्ता स्टेट बन रही है। इसलिए मैं तमाम मेरे ऑफिसर्स को, आज बहुत से पुलिस ऑफिसर महिला पर भी यहाँ पुरुष ऑफिसर भी है थोड़े, मगर हम सब मिलकर जरूर काम करेंगे। आज के दिन की मैं मुबारकबाद देता हूँ। और आज हैदराबाद में पहली मर्तबा हमारे आनंद साहब ने एक SHO को महिला को दिया है, मैं मुबारकबाद देता हूँ। अच्छा से काम कीजिए आप, आगे चलकर बहुत से पुलिस स्टेशनों में हमारी महिलाएं ऑफिसर बनेगी। हम यही उम्मीद करते हैं। और खास तौर ये कल्चर और तहजीब सारे हिंदुस्तान में सबसे अच्छा है तो तेलंगाना की तहजीब है।
तेलंगाना का कल्चर है, यहाँ पर बड़ी रेस्पेक्ट दी जाती है, लोगों को भी रेस्पेक्ट दी जाती है। बहुत से लोग अदर स्टेट के हैदराबाद शिफ्ट होते जा रहे हैं। आज हैदराबाद की आबादी 1,30,00,000 से भी ज्यादा हो चुकी है, क्योंकि यहाँ गंगा जमुना तहजीब है, यहाँ पीस है, यहाँ पर हर आदमी दूसरे को रेस्पेक्ट देता है, ये तरीका है। इसलिए लोग कहते हैं कि जिस तरह लखनऊ है उसका हैदराबाद है, यहाँ का कल्चर बहुत अच्छा है, यहाँ के लोग एक दूसरे से बहुत प्यार करते हैं। इसका सेहरा हमारे पुलिस ऑफिसर को जाता है, क्योंकि पुलिस ऑफिसर हमारे फ्रेंडली काम कर रहे हैं। फ्रेंडली काम करने की वजह से पुलिस ऑफिसर की रेस्पेक्ट बहुत बढ़ चुकी है। पहले अगर हम देखते थे हमारे बचपन में, अगर किसी के घर में पुलिस की जीप रुकती है तो घरों में सब लोग रोना शुरू कर देते थे। आज पुलिस वालों को देखते हैं तो लोग बोलते हैं कि चलिए हमारे लिए मदद आ चुकी है। आज 100 डायल कीजिए, विदिन 5 मिनट्स में पुलिस पहुंच जा रही है। हमारे सीएम साहब ने जब उनसे कहा गया कि पेट्रोलिंग के लिए गाड़ियों के लिए, तो एट ए टाइम 300 करोड़ रुपए सैंक्शन किए। आज जगह जगह पेट्रोलिंग गाड़ियां दिख रही। आज हमारे लोग रात दिन उनकी हिफाजत कर रहे हैं। इस साल भी 300 करोड़ रुपए पैकेज के लिए रखा गया, उसके लिए मैं हमारे ऑनरेबल सीएम साहब का शुक्रिया अदा करता हूँ। आंध्र प्रदेश में 2013 में जितना बजट था उससे कई बढ़कर बजट इस साल रखा गया है कि पुलिस का जो बजट है बहुत अच्छा बजट है। उसके लिए भी मैं हमारे ऑनरेबल सीएम का शुक्रिया अदा करता हूँ, क्योंकि सीएम साहब हर तरीके से सोचते हैं कि यहाँ के लोग जब तक लैंड ऑर्डर अच्छा नहीं रहेगा, यहाँ के लोग किस तरह सुकून की जिंदगी गुजारेंगे। जब घर के अंदर मियाँ बीवी और बच्चे मिलकर पीस से रहते हैं तो थोड़ी आमदनी में अच्छी जिंदगी गुजारते हैं। अगर घर में पीस नहीं रहेगा तो कितनी भी आमदनी हो वो घर अच्छा नहीं रहेगा, उसे घर नहीं कहते। उसी तरह स्टेट में भी अगर पीस होना है तो यकीनन हमारी पुलिस डिपार्टमेंट पर और बड़ी जिम्मेदारी है। आपकी वजह से ही स्टेट में पीस रह सकता है, अमन रह सकता है। और हमारी पुलिस जिस तरह पीस कायम करने के लिए काम कर रही है, मुझे अदर स्टेट में जब मैं जाता हूँ, जब मुझे मौका देते हैं तकरीर का, तो मैं बताता हूँ कि हमारी तेलंगाना की पुलिस किस तरह काम कर रही है, किस तरह लैंड ऑर्डर कर रही है। लोग पुलिस को देखकर खुश होते हैं, तो लोग कहते हैं कि पुलिस से देखकर खुश होते हैं। मैं कहता हूँ जब वो देखते हैं कि पुलिस आ रही है तो अमन से सुकून से रहते हैं। मेरे पास जब भी आते हैं लोग कहते हैं साहब हमारा प्लाट था 60 गज का था, 100 गज का था, वहाँ पर गुंडे कुछ आ रहे हैं। मैं एक ही कहता हूँ हमारी मदद कीजिए। मैं कहता हूँ जब आपकी जमीन पर कोई कब्जे के लिए आए तो आप सिर्फ 100 डायल कीजिए, 5 मिनट में हमारी पुलिस आकर सपोर्ट करेगी और आपके साथ जस्टिस करेगी। तो जस्टिस करना ही हमारी जिम्मेदारी है। आज क्योंकि काफी पुलिस ऑफिसर और खासतौर से हमारी महिला बहनें हैं, तो मैं उनसे यही कहूँगा कि जितनी हम अच्छी सर्विस देंगे उतना अच्छा नाम होगा। और सबसे बड़ी बात है, अगर आप किसी को मदद करते हैं तो यकीनन मानिए आपको कितना बड़ा भी फायदा हो, कितना बड़ा भी आपको जिस तरीके से इनाम हो, और सबसे बड़ा अगर आप किसी के साथ जस्टिस कर देंगे, किसी की मदद कर देंगे, तो आपके दिल में उससे ज्यादा खुशी महसूस होगी कि मैं आज गरीब की एक मदद की। क्योंकि गरीबों का कोई है तो हमारी पुलिस है, गरीबों की मदद करने वाली कोई है तो हमारी पुलिस है। तो हमें प्राउड है हमारे पुलिस ऑफिसर पर। और आज का दिन हमारी यकीनन बड़ी अहमियत का दिन है। वैसे तो यूरोप से शुरू है और हमारे पास तो हमेशा हमारे स्टेट में, हमारी कंट्री में हमारी बहनों की, महिलाओं की इज्जत की जाती है। हम यही मीडिया के जरिए कहना चाहते हैं कि हमारे तमाम पुरुषों का, तमाम भाइयों से गुजारिश है कि महिला का बहुत बड़ी इज्जत कीजिए। कुछ केसेस तो जरूर होते हैं, और जितना जल्दी इंक्वायरी की जाती है, अरेस्ट किया जाता है, कानून के शिकंजे में लाया जाता है, तो दूसरे स्टेटों के बनिस्बत कई गुना हम आगे हैं। उसके लिए हम तमाम पुलिस ऑफिसर, खासतौर से हमारी पुलिस ऑफिसर, लेडी पुलिस ऑफिसर को दिल की गहराई से आज का वुमेन्स डे की मुबारकबाद देता हूँ। तो मुझे बुलाया गया, मैं हमारे कमिश्नर साहब का, एडिशनल कमिश्नर साहब का, हमारे डीसीपी साहब का, तमाम पुलिस ऑफिसर को, हमारे कारपोरेटर मोहतरमा भी यहाँ मौजूद है, सबको मुबारकबाद देता हूँ। यकीनन आज कई एक प्रोग्राम है, हम फुल डे सेलिब्रेट कर रहे हैं और हम हमेशा एक मैसेज छोड़ना चाहते हैं ताकि हमारे बहनों को, हर कोई कुछ लेडीज फर्स्ट की अहमियत रखा जाए, उनकी इज्जत किया जाए, उन्हें रेस्पेक्ट दिया जाए, चाहे किसी शक्ल में हो। कई शक्ल में इंसान को माँ भी और लेडीज औरत होती है, बहन भी औरत होती है, बीवी भी औरत होती है। सबसे ज्यादा उसकी इज्जत करें, उनकी अहमियत दे, यही एक मैसेज देते हुए वुमेन्स डे में आपको सबको मुबारकबाद देते हुए मैं अपनी बात खत्म करता हूँ। जय तेलंगाना, जय। थैंक यू। बेहद शुक्रिया
आपका इस मदद से हम हर सीमाएं पार करेंगे, करते जाएंगे सर. Thank you so much for being there for us, sir. One small surprise for all of us. Everyone knows that behind every successful man there lies a yes. If that successful man is our beloved CP sir, then yes, then they like an accomplished woman for presenting before you all Srimati Lalita Anand ma'am and her great talent. Before Home Minister sir leaves, we just wanted to present this sir with your permission, please. Yes, please on. Applause, great applause. Please stand up. जाने थी कितनी क्या पवन सुलग सुलग जाए मन भीगे आज इस मौसम में लगी कैसे ये लगन ला 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 How did you feel? I wanted to just a small moment, sir. Thank you so much for being here, sir. A small token of gratitude, sir. I request CP sir to please present a memento to Honorable Home Minister, sir. Thank you very much, sir, for having so much belief in us.